తమిళనాట టీవీకే ప్రభంజనం సృష్టించింది. విజయ్ పార్టీ టీవీకే 108 స్థానాలు సాధించింది. అధికార డీఎంకేను 3వ స్థానానికి నెట్టేసింది. 2024 ఫిబ్రవరిలో టీవీకే స్థాపించిన విజయ్ రెండేళ్లలోనే సంచలన ఫలితాలు సాధించి పార్టీని అధికారం దిశగా నడిపించారు. ఇదే విషయానికి సంబంధించి ప్రస్తుత ఫలితాలకు సంబంధించి అప్డేట్స్ తమిళనాడు నుంచి మా ప్రతినిధి కార్తీక్ లైవ్లో అందిస్తారు. కార్తీక్. ఎస్ సంతోష్, చాలా ఇంట్రెస్టింగ్ అంశాలను అయితే తమిళనాడు ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ సంబంధించి వస్తుందని చెప్పాలి. మొత్తం 234 స్థానాల్లో ఇప్పటి వరకు కూడా చూసుకుంటే టీవీకే 107 స్థానాల్లో లీడ్ లో ఉంది, డిఎంకే 56, ఏఐడిఎంకే 53 స్థానాల్లో ఉంది. అయితే వీటికన్నిటికీ మించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అయితే ఉంది. ఇంకా మనకు ఇప్పటి వరకు కూడా చూసుకుంటే మొత్తం 4,88,00,000 ఓట్లు పోలయ్యాయి మొత్తం తమిళనాడు వ్యాప్తంగా కూడా. అయితే ఇప్పటి వరకు కూడా మొత్తం కౌంటింగ్ జరిగింది మాత్రం కేవలం 2,20,00,000 ఓట్లు మాత్రమే జరిగాయి. ఇంకా 2,50,00,000 మందికి పైగా కూడా ఓట్ల లెక్కింపు అయితే జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు 13వ రౌండ్ జరుగుతోంది, కొన్ని చోట్ల 12వ రౌండ్, కొన్ని చోట్ల 10వ రౌండ్ లోనే ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఇంకా దాదాపు సగం కౌంటింగ్ అనేది కూడా ఇంకా ఉందని చెప్పాలి. అయితే ఇప్పటి వరకు కూడా చూసుకుంటే మొత్తం 107 స్థానాల్లో ముందంజలో ఉన్నటువంటి టీవీకే పార్టీకి సంబంధించి అందులో చాలా వరకు స్థానాల్లో కూడా కేవలం 3,000 ఓట్లతో ఉన్నటువంటి స్థానాలు దాదాపు 30కి పైగా ఉన్నటువంటి పరిస్థితి. సో వీటిల్లో ఏ ఒక్క రౌండ్ తారుమారినప్పటికీ కూడా ఫలితాలు ఇంకొకలాగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలా 500 ఓట్ల తేడాతో 1000 ఓట్ల తేడాతో ఉన్నటువంటి స్థానాలు చాలా వరకు ఉందని చెప్పాలి. అది ఒక్క టీవీకే పార్టీకే అని కాదు, దాదాపు 3,000 లోపు మెజారిటీతో ఉన్న స్థానాలు 11 ఉంటే 2,000 ఓట్ల మెజారిటీతో ఉన్నటువంటి స్థానాలు 12 ఉన్నాయి. ఇక 500 లోపు అయితే దాదాపు 8 ఉన్నటువంటి పరిస్థితి. ఒక షోలింగనల్ల లాంటి నియోజకవర్గంలో కేవలం 11 ఓట్లతోనే మెజారిటీలో టీవీకే పార్టీ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇలా ఏ ఒక్క రౌండ్ మారినప్పటికీ కూడా ఫలితాలు మారిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి చివరి వరకు కూడా మనం ఈ ఎన్నికలను మాత్రం అత్యంత ఆసక్తిగానే చాలా క్లోజ్ గానే మానిటరింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక్క టీవీకే కాదు, ఇక సెకండ్ ప్లేస్ లో ఉన్నటువంటి ఏఐడిఎంకే కూడా దాదాపు 3,000 లోపు ఉన్నటువంటి స్థానాలు 18 ఉంటే 1,000 లోపు 6 స్థానాలు ఉన్నాయని చెప్పాలి. ఇక డిఎంకేకి సంబంధించి మొత్తం కూడా 3,000 లోపు 16 ఉంటే 1,000 లోపు ఉన్నటువంటివి 17 ఉన్నాయి. సో ఇలా ఏ ఒక్కటి మారినప్పటికీ కూడా ముఖ్యంగా డిఎంకేకి సంబంధించి ఇప్పటి వరకు కూడా అంటే స్టార్టింగ్ మార్నింగ్ ఎర్లీ స్టేజ్ లో కేవలం 26 స్థానాలకే వచ్చింది. దాని తర్వాత 11 గంటలకు ఆ ప్రాంతంలో 42, 44 వరకు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా 56, 58 మధ్యలో డిఎంకే అయితే పుంజుకుందనే చెప్పాలి. అయితే పుంజుకున్నటువంటి స్థానాలన్నీ కూడా వాటిల్లో చూసేటువంటి మెజారిటీ గమనిస్తే మాత్రం అసలు పరిస్థితి మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కేవలం 6 ఓట్లతో ఒక నియోజకవర్గంలో ఉండి ఇంకొక నియోజకవర్గంలో 36 ఓట్లతో మెజారిటీ ఉంది. ఇలా చాలా వరకు సీట్లన్నీ కూడా 1,000 లోపు 500 లోపు సీట్లే డిఎంకే అత్యధికంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక 3,000 లోపు సీట్లు తీసుకుంటే దాదాపు 17 ఉన్నాయి. ఇలా మొత్తం ఓవరాల్ గా తీసుకుంటే 3,000 లోపు ఉన్నవే 31 సీట్ల వరకు కూడా డిఎంకే ఇప్పుడు ప్రస్తుతం లీడ్ లో ఉన్న 56లో ఉన్నాయి. అంటే ఏదైనా ఒక రౌండ్ మారినప్పటికీ కూడా డిఎంకే నుంచి ఓ సీట్ అయితే చేజారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అది ఏ పార్టీకి కలిసి వస్తుంది అన్నది మాత్రమే ఇప్పుడు ఆసక్తి. ఎందుకంటే చాలా ఈ ట్రయాంగిల్ ఫైట్ లో ఎవరికి వాళ్ళు మొత్తం ఆయా నియోజకవర్గాలకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి అంశాలు కావచ్చు, అక్కడ సామాజిక పరంగా ఉన్నటువంటి అంశాలు కావచ్చు, వాటన్నిటిని బెజూరు చేసుకుంటే మొత్తం పార్టీల వారీగా చీలిపోయాయి, అభిమానం పరంగా చీలిపోయాయి, మహిళల ఓట్లు చీలిపోయాయి, పురుషుల ఓట్లు చీలిపోయాయి. మధ్యలో సీమన్స్ దాదాపు ఇప్పటి వరకు కూడా 3% పైగా ఓట్లు సాధించారు. అతను కూడా కొన్ని ఓట్లు కూడా తీసుకోవడం కూడా జరిగింది. ఇలా ఎవరికి వారు ఓట్లను పూర్తిగా సంపూర్ణంగా మొత్తం కిల్ చేసుకున్నటువంటి నేపథ్యంలో ఎవరికి మెజారిటీ వస్తుందనేది మాత్రం ఇప్పటికీ కూడా మనం ఇంకా ఒక నిర్ణయానికి రాలేమని చెప్పాలి. మరొక గంట ఆగితే గానీ ఒక క్లారిటీకి రావు. ఎందుకంటే అప్పటికి ఒక 18 రౌండ్లు అలా పూర్తవుతాయి. అప్పుడు 3 కోట్ల మందికి పైగా కూడా ఓటర్లు ఏదైతే లెక్కింపు అనేది కూడా జరుగుతుంది కాబట్టి అప్పటికి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి యాజ్ ఎర్లీ పాసిబుల్ ఇప్పుడు మాత్రం ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారం ఒక ఓటుతో ముందంజలో ఉన్నప్పటికీ కూడా టీవీకే పార్టీ అయితే 107 స్థానాల్లో ముందంజలో ఉంది. వాటిల్లో చాలా వరకు కూడా నేను ఇంతకుముందు మనం డేటా చెప్పినట్టుగానే దాదాపు 30 స్థానాల్లో కూడా కేవలం 3,000 ఓట్ల మెజారిటీతోనే ఉన్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో సాయంత్రం 6 గంటల వరకు కూడా ఖచ్చితంగా పోలింగ్ బూతుల్లోనే ఏదైతే కౌంటింగ్ కేంద్రాల వద్దే ఉండాలని చెప్పి విజయ్ ఎందుకు చెప్పారన్నది మాత్రం ఇటు స్టాలిన్ కావచ్చు, ఇటు పళనిస్వామి కావచ్చు, వీరు ముగ్గురు అగ్రనేతలు కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ బూతుల్లోనే ఉండాలి, చివరి ఓటు లెక్కింపు వరకు కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే అని హెచ్చరికలు ఎందుకు జారీ చేశారనేది మాత్రం మొదట్లో ఎవరికి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రం త్రిముఖ పోటీ ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం ఓటర్లు
చీలిపోయినటువంటి నేపథ్యంలోనే అది ఎవరికి కలిసి వస్తుందో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక రౌండ్ లో ఒకరికి, ఇంకొక రౌండ్ లో ఇంకొకరికి లాభం చేకూరుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా 6 గంటల వరకు మాత్రం 6 అవుతుందా 7 అయినప్పటికీ కూడా మనం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ది డే వరకు కూడా తమిళనాడు ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ అయితే ఒక 20-20 మ్యాచ్ లాగే ఉంటుందనడంలో మాత్రం ఏమాత్రం అతిశక్తి లేదు. అంటే పూర్తి ఫలితం రావడానికి ఎంత టైం పట్టొచ్చు కార్తీక్? ఖచ్చితంగా అంటే సంతోష్ మొత్తం 234 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా చాలా నియోజకవర్గాల్లో కేవలం 12 నుంచి 13 ఏదైతే రౌండ్లు మాత్రమే అయ్యాయి. ఇంకా చాలా చోట్ల 7-8 రౌండ్లు కావాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని చోట్ల 10 రౌండ్లు కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు మొత్తం 234 స్థానాల్లో ఒకే ఒక్క స్థానం మాత్రం విన్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అది కూడా అన్నాడీఎంకేకి సంబంధించి ఒకే ఒక్క అభ్యర్థి అఫీషియల్ గా కూడా ఈసీ ప్రకటించినటువంటి పరిస్థితి. మిగతా అన్ని చోట్ల కూడా పోలింగ్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. కొలత్తూరుకు కౌంటింగ్ కొనసాగుతుంది. కొలత్తూరులో ఇప్పటి వరకు కూడా 14 రౌండ్లు పూర్తయితే ఇప్పటికీ కూడా సీఎం స్టాలిన్ వెనుకంజలో ఉన్నారు. దాదాపు 9,000 ఓట్ల వెనుకంజలో ఆయన ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఉదయనిధి స్టాలిన్ కూడా అదే రకమైనటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితి కౌంటింగ్ మొత్తానికి సంబంధించి ఉంది. కాబట్టి ఒక రకంగా ఒక చాలా ఇంట్రెస్టింగ్ గానే ఎండ్ ఆఫ్ ది డే వరకు కూడా కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. కౌంటింగ్ పూర్తి అయ్యేంత వరకు కూడా చాలా ఆసక్తికరంగానే మారుతుంది. దాదాపు ఒక 8 నుంచి 9 గంటల సమయం అయితే రాత్రి పట్టేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. సంతోష్, అంటే విజయ్ స్థానాలు రెండు, విజయ్ నిలబడిన స్థానాల్లో పరిస్థితి ఎలా ఉంది కార్తీక్? అంటే విజయ్ ఇప్పుడు పోటీ చేసినటువంటి పెరంబూరు కావచ్చు, తిరుచి ఈస్ట్ లో కావచ్చు, 2 సీట్లలో కూడా ముందంజలో ఉన్నారు. తిరుచి ఈస్ట్ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 18,000 ఓట్ల మెజారిటీతో అక్కడుంటే పెరంబూరులో దాదాపు 13,000 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. 2 స్థానాల్లో కూడా విజయ్ చాలా సులువుగానే గెలుపొందేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉంది. ఇక అక్కడ కేవలం 4-5 రౌండ్లు మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో విజయ్ ఆ 2 చోట్ల మాత్రం చాలా సులువుగానే గెలిచేటువంటి పరిస్థితి